తిమ్మాపూర్ గ్రామంలో పాలనకు కొత్త అర్థం సృష్టిస్తూ వినూత్న విధానాన్ని అమలు చేస్తున్నారు సర్పంచ్ గుర్రాల శ్రీనివాస్. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో పాలనకు కొత్త అర్థం సృష్టిస్తూ సర్పంచ్ గుర్రాల శ్రీనివాస్ వినూత్న విధానాన్ని అమలు చేశారు. గ్రామ పాలకవర్గం అంటే సర్పంచ్ ఒక్కడే కాదని వార్డు సభ్యులందరూ సమాన బాధ్యతతో పనిచేయాలన్న దృక్పథంతో వారికి శాఖల వారీగా బాధ్యతలను కేటాయించి గ్రామ సభలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఇప్పటి వరకు గ్రామాల్లో ఐక్యత లేకపోవడం, పరస్పర ఆరోపణల వల్ల అభివృద్ధి కుంటుపడిన సందర్భాలను గమనించిన సర్పంచ్ వార్డు సభ్యులు తమ తమ వార్డులకే పరిమితం కాకుండా గ్రామమంతటికి సేవలు అందించేలా ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి సభ్యుడికి ఒక ప్రభుత్వ శాఖ తరహాలో బాధ్యతలు అప్పగించి రోజువారీ పర్యవేక్షణతో ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా గ్రామ మంత్రివర్గం ఏర్పాటైంది. ఈ కార్యక్రమంతో పాలక వర్గంలో ఉత్సాహం పెరిగింది. బాధ్యతాభావం మరింత బలపడిందని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రజల భాగస్వామ్యం, అధికారుల సహకారం, ప్రజాప్రతినిధుల తోడ్పాటుతో తిమ్మాపూర్ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సర్పంచ్ గుర్రాల శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని గ్రామం గుమ్మాల వరకు తీసుకువెళ్లే ఈ మంత్రివర్గ విధానం తిమ్మాపూర్లోని అభివృద్ధి బాటలో ముందుకు నడిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లక్షల రూపాయలు, వేల రూపాయలు కుంభకోణాలు జరిగిన కాడ ఎలాంటి అభ్యంతరం లేదు. గ్రామ పంచాయతీకి సంబంధించిన విషయంలో ట్రాక్టర్కో, లైట్లకో, మోరీలో సఫాయి జీతగాళ్లకో పనిచేయడం కోసం, సేవ చేస్తున్న వాళ్ళ కోసం రైతు అమ్ముకునే రాజ్యంలో రైతు కూలీలకు, గ్రామ సేవకులకు అందించే కాడ 25 రూపాయలు పెద్ద నష్టము, కష్టము అనే విషయాన్ని గౌరవ రంగారెడ్డి పటేల్ గారు చెప్తా ఉన్నారు. దాన్ని పునరాలోచన చేసి నిర్ణయం తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దాన్ని ఆలోచన చేద్దాం. అయితే ఇక 2025-30 వరకు మన సర్పంచులను, ఎంపీడీసీలను మనం గుర్తు చేయడం జరిగింది. తాజా బాజీ మొన్నటి వరకు పనిచేసిన తీగల మంజుల బాలనర్సగాడు దాని సేవలు కూడా మన గ్రామ పంచాయతీకి ఉపయోగపడే అనే విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకుంటాం ఈ సందర్భంగా. అయితే తిమ్మాపురము గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి జీపీడీపీకి సంబంధించినటువంటి 2025-2030 వరకు తిమ్మాపురంలో చేయాల్సినటువంటి అభివృద్ధి ప్రణాళికలో భాగంగా కొన్ని అంశాలు గుర్తు చేసుకుందాం. ఇంకుడు గుంతల నిర్మాణం తప్పకుండా మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సభ సాక్షిగా తెలియజేసుకుంటున్నాం. 100% వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం కూడా పూర్తి జరగాల్సిన అవసరం ఉన్నది. కొన్ని చోట్ల తిరిగినప్పుడు బయట ప్రదేశాలు పోతా ఉన్నది, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉన్నది. దీని మీద జీపీ నుంచి తప్పకుండా ప్రత్యేక చొరవ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా గ్యాస్ కనెక్షన్లు మరి గ్రామ అంటే ఇక్కడ ఉన్నటువంటి అది మన ప్రధానమంత్రికి సంబంధించినటువంటి కొన్ని ఉచితంగా ఇచ్చారు. అవి ఎన్ని ఉన్నాయి కనెక్షన్ అనే సంగతి కూడా మనకు కొంచెం దీపం స్కీమ్ అది. అదేవిధంగా గ్రామ గడిపట్టికి సంబంధించినటువంటిది 100% పన్నులు చెల్లించే బాధ్యత తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా అరుదైన వారికి 100% ఈ గ్రామంలో పింఛన్లు వస్తున్నాయి. ఎంతమందికి కావాల్సిన ఇంకా టార్గెట్ ఎంత ఉంది అనే విషయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుందాం. వికలాంగులకు ఎన్ని పింఛన్లు వస్తున్నాయి, అదే విద్యార్థులకు ఎన్ని పింఛన్లు వస్తున్నాయి, మరి ఒంటి మహిళలకు, నేతా కార్మికులకు అభయస్థము, బీడీ కార్మికుల పింఛన్లు, ఆహార పింఛన్లు మొత్తం ఎన్ని, ప్రతి నెల పింఛన్ రూపాయలు అందుతున్నాయి, మన తిమ్మాపూర్ గ్రామానికి ఎన్ని ఉన్నాయి అనే సంగతి కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి మిషన్ కాకతీయ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన విషయంలో మంచినీళ్ళు నల్లా కనెక్షన్ మొత్తం ఎన్ని ఉన్నాయి గ్రామంలో, ఇంకెన్ని కావాల్సింది, అది తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు, అది రాకపోతే పైపు అట్టి ఇడిచిపెడతా ఉన్నారు, అది ప్రజలకు అంతరాయం జరుగుతూ ఉంది. వాళ్ళ బాధ్యతలు కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది. దానికోసం మనం అందరం కూడా కష్టపడి దయచేసి ప్లాన్ పద్ధతి ప్రకారంగా ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. గ్రామంలో విద్యుత్కు సంబంధించినటువంటి శాఖ మొత్తం ఎన్ని వీధులు ఇట్లున్నాయి అనే సర్వే జరగాల్సిన అవసరం ఉన్నది. అంటే 200 అని కొందరు అంటారు, 230 అని మరికొందరు అంటున్నారు. గ్రామంలో మీటర్లు ఎన్ని ఉన్నాయి, ఇంకా ఎన్ని అవసరం ఉన్నాయి మనకు గ్రామంలో, మరి మోటార్లు ఎన్ని, జీపీ మోటార్లు ఎన్ని, మరి నడుస్తున్నాయి ఎన్ని, అదేవిధంగా ఉన్న పోల్స్ ఎన్ని, మొత్తం బోర్ బావులు మోటార్లు ఎన్ని, మొత్తం కరెంటు బిల్ ఎంత, కొత్తగా గుడ్డీలు ట్రాన్స్ఫార్మర్లు అవసరం ఎన్ని ఉన్నాయి మన గ్రామానికి అనేది కూడా లెక్క విద్యుత్ శాఖ వాళ్ళు ఇవ్వాలని చెప్పేసి వారితో రివ్యూ చేయడం జరిగింది గ్రామ పంచాయతీలో. ఇప్పటివరకు లిస్ట్ మనకి ఇవ్వలేకపోయారు.
అదేవిధంగా మన విద్యాశాఖ సంబంధించిన విషయంలో స్కూళ్ళు ఆదాన గదులు మొత్తం ఎన్ని ఉన్నాయి, గదులు ఎన్ని రిపేర్లో ఉన్నాయి, ఎన్ని నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా ప్రైమరీ స్కూల్కి సంబంధించింది కూడా జడ్పీహెచ్ఎస్ డిజిటల్ క్లాసులు ఎన్ని ఉన్నాయి, ఇంకా ఎన్ని అవసరం ఉన్నాయి. దాని గౌరవ ఎంపీ గారు గెలవనంగానే వెంటనే ఫోన్ చేయడం జరిగింది. ఎన్ని అవసరం ఉంటాయని చెప్పండి, మేము సహకరిస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. దాన్ని లిస్ట్ ఇవ్వమని చెప్పేసి హై స్కూల్ వాళ్ళకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రైమరీ స్కూల్లో బియ్యము ఎన్ని క్వింటాలు వస్తున్నాయి, ఎన్ని వండుతూ ఉన్నారు, పిల్లలకి ఎన్ని అందిస్తూ ఉన్నారు, రోజు ఎంత పెడుతున్నారు అనే సంగతి కూడా ఆ లెక్క కావాల్సిన అవసరం ఉన్నది. జడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో కూడా బియ్యం ఎన్ని క్వింటాలు వస్తున్నాయి, రోజు ఎన్ని కిలోలు పెడతా ఉన్నారు అనే నివేదిక కూడా తీసుకోవాల్సిన బాధ్యతగా పోయి మాట్లాడడం జరిగింది. గ్రామంలో పశు సంరక్షణ శాఖ సంబంధించిన డాక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. అయితే వారితో మాట్లాడుతున్నప్పుడు అందుబాటులో ఉంటలేరని చెప్పడం జరిగింది. గ్రామంలో పశువులు మేకలు ఎన్ని ఉన్నాయి, ఏం కథ అని కూడా లెక్క మనకు కావాలని చెప్పి కోరితే పశువుల సంఖ్య ఏం కనపడలేదు. మేకల సంఖ్య మాత్రం మనకు రమేష్ అక్కడ సెంటర్లో టీకాలు వేయడం జరిగింది. అదే ఆర్డబ్ల్యూకి సంబంధించిన శాఖ గ్రామంలో అంతర్గత పైప్ లైన్ చెత్తకుండి నిర్మాణం పైప్ లైన్ సంబంధించిన విషయంలో నీళ్ళు వస్తలేమో కాంప్లైంట్ ఉన్నది. అయితే ప్రజలు ఆ పైప్ లైన్ తీసేటప్పుడు సహకారం లేకుండా కొంత ఇబ్బందులు పడతాయి. కాబట్టి సహాయ సహకారం అందించే విధంగా తోడ్పాటు అందించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మొత్తం ఎన్ని నల్ల కనెక్షన్ ఉన్నాయి మనం, ఆ ఎన్ని కనెక్షన్ వెలుపటి కూడా దయచేసి ఎన్ని ఉన్నాయి, ఎన్ని ట్యాంకులు ఎన్ని ఉన్నాయి, ఆ పైప్ లైన్ ఎన్ని అవసరం ఉంటాయి, వాటర్ ప్లాంట్లు మరి అదేవిధంగా బోర్లు దీనికి సంబంధించిన విషయం కూడా మనం ఆర్డబ్ల్యూఎస్ఏఈ గారిని పిలిచి గ్రామంలో సర్వే చేసి మంచినీళ్ళు ఎవరికి వస్తలేవు, వచ్చిన వాళ్ళకి నల్ల కనెక్షన్ రోడ్డు పంటనే మోరీల పంటనే పోతున్నాయి, అవి ఆన్ ఆఫ్ సిస్టమ్ ఎట్లా పెట్టుకుందాం అనేది ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకొని ముందుకు నడతామని చెప్పేసి గ్రామ సభా సాక్షిగా మిమ్మల్ని అందరినీ కోరడం జరుగుతుంది. గ్రామంలో రేషన్ కోట పటేల్ గారు రండి. గ్రామంలో సివిల్ సప్లై సెక్షన్ మోహన్ రావు గారు గ్రామంలో రేషన్ బియ్యం పంపిణీ పీడిఎస్ ఎంత, ఎన్ని క్వింటాలు వస్తున్నాయి, మరి అదే 6 కేజీల బియ్యం రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయి, ఏఎఫ్సి 35 కేజీల బియ్యం ఎన్ని కార్డులు ఉన్నాయి, రేషన్ నూతన కార్డులు ఎన్ని అవసరం ఉంటాయి మనకు, ఇది తెలిసాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ శాఖకు సంబంధించిన విషయంలో మొత్తం పాస్బుక్లు రైతులకు ఎన్ని ఉన్నాయి, పంట నష్టం వచ్చినాయా రాలేదా, రైతు బీమా ఎంతమందికి వచ్చింది, ఏమైనా పెండింగ్లు ఉన్నాయా, రైతు బంధు వస్తుందా వస్తలేదా, రాని వారి జాబితా కూడా, వ్యవసాయ శాఖ పరికరాలు అవసరమా, స్ప్రింక్లర్లు ఎన్ని, వ్యవసాయ ట్రాక్టర్లు ఎన్ని ఉన్నాయి గ్రామంలో, వ్యవసాయ సాగునీరు ఎన్ని ఎకరాలకు అందుతుందని దాని మీద కూడా రివ్యూ చేసుకొని ఒక బెస్ట్ గ్రామ పంచాయతీ లక్ష్యంగా కొనసాగడం కోసం తీసుకున్న నిర్ణయంలో భాగమనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను రైతులు. కాబట్టి దీనికోసం ఇన్ని అవసరమా, గది అవసరం, అన్ని అవసరమే. గతంలో పరిపాలన వ్యవస్థ చిన్న భిన్నం నడిచింది. ఇప్పుడు అందరి సహకారంతో బెస్ట్ గ్రామ పంచాయతీ విలేజ్గా తీర్చిదిద్దడం కోసం అన్ని వర్గాల రైతులు మరి శ్రామికులు కార్మికులు ముందుకు వచ్చి మాకు అండగా నిలబడాలని చెప్పేసి సభా వేదిక ద్వారా కోరడం జరుగుతూ ఉంది. పాస్బుక్లు మరి అసైన్మెంట్ భూములు ఎంతమందికి ఉన్నాయి, భౌతి మొటేషన్ ఆన్లైన్ కొత్త పాస్బుక్లకు సంబంధించిన సమస్యలు కూడా తేల్చాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖ ఉన్నది. ఆ విషయాన్ని మాకు ఇవ్వాలని చెప్పి జీపీఓ స్వామి గారికి కోరడం జరిగింది. దీనికి సంబంధించిన అంశాల మీద నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ సంగతి, డబుల్ బెడ్రూమ్లో ఎన్ని వచ్చినాయి, ఎవరెవరు ఉంటున్నారు, ఎవరెవరు కమ్ముకున్నారు, ఎవరి పేర్ల మీద ఎవరి ఇళ్ళలో ఉంటున్నారు అనే సంగతి కూడా స్పష్టంగా తేల్చాల్సిన అవసరం ఉంది. ఖాళీగా ఎన్ని ఉన్నాయి, ఖాళీ స్థలం ఎంత ఉంది, ఇందిరమ్మ ఇండ్ల బకాయిలు ఎన్ని, నూతన ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని మంజూరైనవి, గ్రామంలో నడుస్తున్నట్టు ఇండ్లు ఎన్ని ఇప్పుడు ప్రజెంట్ అనే విషయాన్ని కూడా గ్రామ సెక్రటరీ గారు దీని మీద మాట్లాడి స్పష్టత సమాజానికి ఇచ్చే విధంగా సహకరించాలని చెప్పేసి సవినయంగా నేను కోరడం జరుగుతుంది. ఇందుకోసం తీసుకున్న నిర్ణయాలు ఇవి. మరి భవిష్యత్తులో కూడా మనం తీసుకోవాల్సిన అంశాలప్పుడు కొన్ని విషయాల మీద సమస్యలు ఇట్లా ఉన్నాయన్నప్పుడు ఎప్పటికప్పుడు స్పందించి ఎవరితో పని వారి ద్వారా తీసుకొని ముందుకు నడుస్తూ ఉన్నాం. వారి ద్వారా దీనికి సంబంధించిన విషయంలో మరి మీరందరూ కూడా ఇంతసేపు ఓపికతో ఉంటున్నందుకు ధన్యవాదాలు. మరి 1వ వార్డుకు సంబంధించినటువంటి అంటే ప్రతిదానికి సర్పంచ్ గారు ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా, ఆన్లైన్ ఉన్నా, ఆన్లో ఉన్నా జరుగుతుంది. మన గ్రామంలో ఉన్న కార్మికులు జనాభా ప్రాతిపదికన జనాభా దమాష ప్రకారం ఒక 500కు ఒక జనాభా ప్రకారం ఒకరు మాత్రం ఉండడం జరుగుతుంది.
మన గ్రామంలో మొత్తం 5 మాత్రం పారిశుద్ధ కార్మికులు ఉండడం జరిగింది. వారికి నెలకు 9,500 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. గ్రామ పాలక వర్గము ప్రారంభమైన తర్వాత జనవరి 1వ తారీఖు నుంచి 2 పారిశుద్ధ కార్మికులు తీసుకోవడం జరిగింది. ఎక్స్ట్రా పారిశుద్ధ కార్మికులకు నెలకు 5,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. వారికి గ్రామ పంచాయతీ నుంచి చెల్లించాల్సిన దానికంటే అదనంగా 10,000 రూపాయలు గ్రామ పంచాయతీ భారం పడుతుంది. దాన్ని ఎలానో పూడ్చాలన్న ఉద్దేశం గురించి మాత్రమే సర్పంచ్ గారు ఈ ఆలోచన తీసుకోవడం జరిగింది. పారిశుద్ధ నిర్వహితం ఒకరోజు మొత్తం ఇక్కడనే వాళ్ళు వేసిన చెత్తను చెదారాన్ని తీసుకోవడానికి మాత్రము, అలాగే పారిశుద్ధ లోపం పూర్తిగా తొలగించడానికి మాత్రమే 2 పారిశుద్ధ కార్మికులు తీసుకోవడం జరిగింది. అంతకుముందుకు వేరే ఉండేది, ఇప్పుడు అనేది వేరే ఉండేది. ఊరు అనేది నాకు తెలిసి 90% మొత్తం క్లీన్ అయిపోయింది. వారం రోజులు గత 15 రోజులు పాలకవర్గం ప్రారంభమైన 15 రోజుల లోపు ఊరు మొత్తం క్లీన్ అయింది. ఆ నుంచి ప్రతి వారం ప్రతి ఒక్క గల్లీకి ప్రతి ఒక్క వర్కర్ రావడం జరుగుతుంది. అక్కడ నుంచి చెత్త తీసుకోవడం, మోరు తీసుకోవడం జరుగుతుంది. మోరు తీసిన వెంటనే మోరు తీయడం జరిగింది. దయచేసి అర్థం చేసుకుని కొంత గ్రామ ప్రజలు ఏం చెప్తున్నారంటే మోరు తీసిన 3 రోజులు ఏంది ఇక్కడ ఉంది అంటే, అందులో ఏముందంటే డ్రై వెట్ కావాలి కాబట్టి అందులో కొంచెం నీళ్ళు ఎండిపోయిన తర్వాత మొత్తం ఎత్తుకోవడం జరుగుతుంది. అది ఆడిన తర్వాత మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అది కొంచెం అర్థం చేసుకోగలరు. వాళ్ళు వెంటనే తీయలేరు. ఎందుకంటే అందులో పెట్టి మీరు తీసి నీళ్ళ పెట్టి ఫోటోస్ పెట్టడం ఇది కాదు. కొంచెం ఆలోచించండి. ఎందుకంటే తీసిన వెంటనే తీయాలన్నా కానీ వాళ్ళు స్నానం చేసి సాయంత్రం మాత్రమే మోర్లు మట్టి ఎత్తుకోవడం జరుగుతుంది. వాళ్ళు పొద్దున టైంలో వస్తారు, మోర్లు తీసుకొని వెళ్తారు. చెత్త బండికి వచ్చినప్పుడు దయచేసి అర్థం చేసుకోండి. చెత్త బండికి మాత్రం చెత్త ఇవ్వగలరు. నూతన పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 84 ప్రకారం 6 బయట ఇంటి పరిసరాల్లో కానీ ఇంటి మూలలో కానీ చెత్త వేసిన వారికి 500 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది. చట్టం అమలు చేయడం జరుగుతుంది. కఠినమైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఇది ఊరి బాగు గురించి, ఊరి ప్రజల గురించి మాత్రమే. ఎందుకంటే చెత్త మన ఇంటి దగ్గర వేస్తే వచ్చే డెంగ్యూ అత్యధికంగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. పారిశుద్ధ నిర్వహణ లోపంలో భాగంగా డెంగ్యూ కూడా అటాక్ అవుతుంది. మలేరియా, టైఫాయిడ్ అనేది. మీరు మోర్లు తీసుకున్నాను కదా, మోర్లు తీసినంత కూడా మంచితో చెడ్డ మన ఇళ్ళనే పెరుగుతుంది. ఆల్రెడీ మన డెంగ్యూ కేసు వచ్చి చనిపోవడం జరుగుతుంది. డెంగ్యూ కేసు ఎంత అర్థమవుతుంది, మనం హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఎంత ఖర్చు అవుతుందో కూడా మనం కళ్ళారా చూస్తున్నాం. దానివల్ల దేనివల్ల వస్తుంది డెంగ్యూ, అది అదే తీసుకోండి. మనం ఇంట్లో ఉన్న పారిశుద్ధమైన ప్లాస్టిక్ పెట్టడం, నీళ్ళు నిలవడం వల్ల ఆ చెత్త వేయడం వల్ల దయచేసి అర్థం చేసుకుని ప్లాస్టిక్ కానీ చెత్త కానీ ఇంత మీ ప్లాస్టిక్ అమ్మేసుకోండి. చెత్త తడి చెత్త వేరు చేసి మంగళవారం, శుక్రవారం మాత్రం పొడి చెత్త తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ నుండి ఎవరు చెత్త ఇచ్చినా ఇవ్వకపోయినా చెత్త మాత్రం వేరు చేసి మాత్రం మీరు ఇవ్వండి. ప్రతి ఆదివారం, సోమవారం, బుధవారము, గురువారము, శనివారము తడి చెత్త తీసుకోవడం జరుగుతుంది. ఆ తడి చెత్త తీసుకొని డంప్ చెత్త వేరు చేసి అందులో ఎరువు తయారు జరుగుతుంది. ఆ ఎరువు కూడా గ్రామ ప్రజలకు అవసరాల నిమిత్తము కిలోకు 10 రూపాయలు చొప్పున అమ్మడానికి కూడా జరుగుతుంది. ఇది పారిశుద్ధం పైన వచ్చిన అవగాహన పైన మీద చర్చ జరగడం జరిగింది. మిగతా అంశాలు కొనసాగించాలని కోరుతున్నాను. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును.
అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.